సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదే విధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 సంవత్సరాలకు ఒకసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయడం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో కింద కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదే విధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేస్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్లి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం రైతు పాలనని, ఒక సుపరిపాలనని, అదే విధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతను నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా. మనందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు. అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర 50,000 ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదే విధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అండదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతూ భరోసాగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. 0002024 అనేటువంటి మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలు అందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు.
ఒక గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్ లో ఉన్నటువంటి రిపోర్ట్. గంటకే నేను చెప్తున్నాను. ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్ గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి. జాతీయ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. 002024 ఇది డయల్ చేసిన వెంటనే మనకి ఫార్మ్స్ వస్తాయి స్క్రీన్ మీద. వెంటనే ఆ ఫార్మ్స్ భర్తీ చేసుకుంటా పోతే మనం సభ్యులు కావచ్చు. రెండో మాధ్యమం వచ్చి నమో యాప్. నరేంద్ర మోడీ గారు పేరు మీద నమో యాప్ అనేది ఒకటి భారతీయ జనతా పార్టీ తయారు చేసింది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని నమో యాప్ మాధ్యమంగా మనం సభ్యులం కావచ్చు. మూడవది వచ్చి క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే మనకి ఈ ప్రొఫార్మా ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. మనం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా భర్తీ చేసి ప్రతి ఒక్కరూ కూడా సభ్యులుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేరొచ్చు. కనుక ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఆ అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాధ్యమంగా వికసిత్ భారత్ సంకల్పాన్ని అందుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలా కూడా పోలవరం కావచ్చు, ఈ మధ్యనే మీరు చూసుంటారు 12,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చారు. అదే విధంగా 15,000 కోట్లని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా రైల్వే జోన్ కూడా ఇవాళ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సరి అయినటువంటి ల్యాండ్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. కనుక అది కూడా మనకి తీరిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలా కూడా మేము దానికి పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అభివృద్ధి పదంలో అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం ఆ కళను సాకారం చేసుకుంటూ అభివృద్ధి చెందినటువంటి భారతదేశ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాలు కనుక అభివృద్ధి చెందకపోతే దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాధ్యమంగా మనం వికసిత్ భారత్ కళని సాకారం చేసుకోవాలంటే మీరందరూ కూడా, ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.